వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో హోమ్మేడ్ చిల్లీ ఫ్లేక్స్ అయితే చేసేసుకుందాము. పిజ్జా చేసుకోవాలన్నా లేదా ఇంకా వేరే ఏదైనా స్నాక్ చేసుకోవాలన్నా చిల్లీ ఫ్లేక్స్ అవసరం పడినప్పుడు షాప్కి వెళ్ళి తీసుకుంటాం కదా, అలాంటి అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక మందంపాటి కడాయి స్టవ్ ఆన్ చేసి ముందుగా పెట్టేసుకొని మనం ఎన్ని ఫ్లేక్స్ అయితే చేసుకోవాలనుకుంటున్నామో దానికి సరిపడా ఎండుమిర్చి అయితే తీసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బయట చిల్లీ ఫ్లేక్స్కి మనకి చాలా కాస్టే ఉంటుంది. ఒక్కసారి మనం 10 ఎండుమిర్చితో చేసుకున్న ఒక 10-15 స్నాక్స్కి అయితే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనకి మిర్చి అయితే మంచి కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాల పాటు అలాగే కలుపుతూ ఉన్నామంటే ఆ కడాయి వేడితోనే మిర్చి మనకి ఈజీగా ఫ్రై అయిపోతాయి. చూస్తున్నారు కదా, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇది చల్లగవడానికి ఒక ప్లేట్లో వేసి అయితే ఒక 10-15 నిమిషాలు చల్లగా అయ్యేంత వరకు అట్లాగే పెట్టేద్దాము. చల్లగా అయిన తర్వాత చిన్నది మిక్సీ జార్ ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని మనం పల్స్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మిర్చిలో ఉండే గింజలు ఒక 2 ముక్కలుగా అయ్యేటట్టు మనకు స్పూన్తో తీసుకుంటే ఇట్లా పొడి పొడి వస్తే అప్పుడు చిల్లీ ఫ్లేక్స్ పర్ఫెక్ట్గా మనం చేసుకున్నట్టు. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.